రైట్ ఇక పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంటోంది. దక్షిణ 24 పరగనాల బరూయిపూర్లో జరిగిన దారుణమైన సంఘటన ఇప్పుడు తీవ్రమైన దుమారానికి కారణమైంది. ఈ ఘటనపై విజిట్ చేయాలనుకున్న మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని గృహ నిర్బంధం చేశారని టీఎంసీ నేతలే ఆరోపణలు చేస్తున్నారు. ఆమె నివాసం చుట్టూ కేంద్ర బలగాల మోహరింపుతో ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయి. బరూయిపూర్లో 12 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ దారుణంపై ప్రజాగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు గాను మాజీ ముఖ్యమంత్రి మమతా అక్కడికి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆమె బయలుదేరటానికి ముందే కోల్కతాలో ఆమె నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలు మోహరించారు. తాను గృహ నిర్బంధంలో ఉన్నానని మమతా బెనర్జీయే స్వయంగా ఆరోపణలు చేశారు. అయితే బీజేపీ దీనిని తోసిపుచ్చింది. ఆమెకు Z+ భద్రత ఉందని, ఇది కేవలం రొటీన్ భద్రతా చర్య మాత్రమేనంటూ బీజేపీ నాయకులు కూడా ఖండించి స్పష్టం చేశారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే.